విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార ఫోరం చైర్మన్ ఎరకల నారాయణ ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. చెన్నూరు పట్టణంలోని 33/11 kV సబ్స్టేషన్లో విద్యుత్తు ఫిర్యాదులపై నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని పలు విద్యుత్తు సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వినియోగదారుల విద్యుత్తు సమస్యల్ని పరిష్కరించడానికి విద్యుత్తు ఫోరం నిజామాబాద్ సంస్థ కలదని ఫోరం చైర్మన్ పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా ఫోరంకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదుల్ని వ్రాతపూర్వకంగా పోస్ట్ ద్వారా గానీ, మెయిల్ ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ, వాట్సాప్ ద్వారా గానీ కార్యాలయానికి పంపవచ్చని తెలిపారు. ఈరోజు మనకి లోకల్ కోర్టు CGRF అంటే కన్సూమర్ ఫోరంకు సంబంధించిన కోర్టు ఈరోజు ఇక్కడ ఈరోజు CGRF ప్రోగ్రామ్ అంటే కన్సూమర్ ఫోరము ఇక్కడ లోకల్ కోర్టు నిర్వహించడం జరుగుతుంది. చెన్నూరు సబ్ డివిజన్ పరిధి లోపల మరి 5 సెక్షన్లు ఉన్నవి. చెన్నూరు, భీమారం, కోట్పల్లి, తర్వాత జైపూరు, అలాగే కొమ్మెర. ఈ 5 సెక్షన్లకు సంబంధించిన కన్జ్యూమర్స్ అందరికీ కూడా అంటే రైతాంగానికి, తర్వాత ఇండస్ట్రీ, తర్వాత డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, ఇన్ ఆల్ కేటగిరీ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మేము వారికి ఏమైనా డిపార్ట్మెంట్ తరఫున ఇబ్బందికరమైన యాటిట్యూడ్స్ ఏమైనా ఉన్నా కానీ, వాళ్లకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నిర్ణీత సమయంలో డిపార్ట్మెంట్ యాక్ట్ కాలేకుండా ఉండి వాళ్లకు పనులు చేయలేకపోతే వాటికి సంబంధించిన వాటి మీద మేము ఈరోజు చర్చ జరుపుకోవడం జరుగుతుంది. ఒకవేళ యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ అంటే ఒక పనిని ఒక నిర్ణీత కాలంలో చేయాలి, ఒక పని ఈ పలానా టైంలో చేయాలి అని అది ఒక నిర్దేశితమైన పీరియడ్ ఉంటుంది. దాన్నే సిటిజన్ చార్ట్ అంటారు. ఆ సిటిజన్ చార్ట్ ప్రకారంగా కన్సూమర్స్కి డిపార్ట్మెంట్ వాళ్ళు అందియాలి, చేయాలి. ఒకవేళ చేయలేని పక్షంలో మరి దానికి తగిన చర్యలు తీసుకోవడం కన్సూమర్ ఫోరంకి ఉన్నాయి కాబట్టి వాటి మీద ఈరోజు సమీక్ష లోకల్ కోర్టు నిర్వహించడం జరిగింది. కాబట్టి జనరల్గా మనకు కొన్ని బిల్లులు రెవెన్యూ బిల్స్లలో కొన్ని అవకతవకలు వస్తుంటాయి. మనం రీడింగ్ తీసేటప్పుడు కొన్ని అన్నెసరీ రీడింగ్స్ అంటే ఎక్కువ తక్కువలై బిల్లు ఎక్కువ రావడం, తక్కువ రావడం ఇలాంటివి ఉంటాయి. వాటిని సవరించడం. తర్వాత పవర్ సప్లై మనం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారంగా మనం చేయాలి. తర్వాత ఇది కాకుండా మనకు సమ్మర్ ప్లాన్ ఉంది. సమ్మర్ ప్లాన్లో అందరు కన్జ్యూమర్స్కి మనం 24 గంటలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి విద్యుత్ సరఫరా చేయటకు మనం తగిన ప్రణాళికలు సంసిద్ధం చేసి కొన్ని వర్క్స్ కూడా టేకప్ చేస్తున్నారు. చాలా మట్టుకు అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల అవి కూడా కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సమ్మర్ లోపల ఏ రైతాంగానే కానీ కన్సూమర్సే ఆల్ కేటగిరీకి సంబంధించిన కన్సూమర్సే కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యాజ్ పర్ ద మా కన్సూమర్ ఫోరం కూడా దాంట్లో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి వాటిని అన్ని సమీక్షించేసి కన్సూమర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడమే కన్సూమర్ ఫోరం యొక్క మెయిన్ మోటో. కాబట్టి ఇప్పుడు రైతాంగము మళ్ళీ ఖరీఫ్ అయిపోయింది, రబీ చేస్తున్నారు. రబీలో లోడ్స్ నార్మల్ లోడ్స్ వస్తున్నాయి, తర్వాత డొమెస్టిక్ సైడ్ కూడా లోడ్స్ వస్తున్నాయి. కాబట్టి వాటిని మీట్ అవ్వడానికి తగిన ప్రణాళికలు చేస్తున్నారు. రైతాంగం కూడా చేయవలసిన పని ఏంటంటే ఏ రైతు అయినా కానీ వాళ్ళ పంపు సెట్ల దగ్గర మనం కెపాసిటర్స్ బిగించుకోవాలి. దానివల్ల రైతుకు యాజ్ వెల్ యాజ్ మన డిపార్ట్మెంట్ కూడా 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ను మనం పొందాలంటే కంపల్సరీగా మనము ఆ కెపాసిటర్స్ అమర్చుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి ఈ సౌర విద్యుత్ దాని గురించి కూడా బయట పబ్లిసిటీ చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున బీడు భూములలో ఉన్న దాంట్లో కూడా మనకు కొంత సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి వాళ్ళకు సబ్సిడీ కాకుండా లోన్స్ అంటే వాటికి ఆర్థిక సహాయం అనేది కూడా బ్యాంకు నుండి ఇప్పించడం జరుగుతుంది.
కాబట్టి వాటి కూడా రైతాంగం మరి ముందుకు వచ్చేసి అవి చేసుకోవచ్చు. అదే కాకుండా రూప్ టాప్ అంటే మన ఇళ్ళ పైన సోలార్ బిల్లులు పెట్టేసుకొని మనం సోలార్ తీసుకోవచ్చు. వాటికి మాత్రం మనకు సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ మనం వాడుకొని అవి కూడా మనం ఎలక్ట్ చేసుకుంటే మనకు 2 రకాలుగా ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఎందుకంటే డే బై డే మరి కన్జంప్షన్ పెరుగుతున్నది, ఎప్పుడు ఎలా ఉంటాయన్నది తెలియదు. కాబట్టి సోలార్ సిస్టమ్ను మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. థర్మల్ అండ్ హైడ్రల్ మీద డిపెండ్ కాకుండా మనం మ్యాక్సిమంగా సోలార్ మీద డిపెండ్ అయితే బాగుంటుందని ఆ రకమైన ప్రణాళికలు ఈ మధ్యలో ముమ్మరం చేస్తున్నాం.